హాయ్ అండి. అమెరికాలో ఉండాలి అంటే 3 వదిలేయాలట. 1 సినిమా, 2 కరప్షన్, 3 క్యాస్ట్. ఈ సినిమా వల్ల ఎంతోమంది అక్కడ న్యూసెన్స్ చేసి పేపర్లు చింపేసి హాల్ అంతా చండాలం చేస్తున్నారు. మీ మీద కేసులు పెడతామని చెప్తున్నారు ఇప్పుడు అమెరికన్స్. రెండోది క్యాస్ట్. క్యాస్ట్ వల్ల కటౌట్లు కట్టి హంగామాలు చేసి అందరూ ఒక చోటకొచ్చి ర్యాలీలు పెట్టి గందరగోళం చేస్తున్నారు. అది కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. అవినీతి కూడా ఎక్కువగా చేస్తున్నారు ఇక్కడ. అందుకని నోరు మూసి కూర్చోండి. ఆ 3 చేయకుండా ఉంటే ఇండియన్స్ ఉంటే మాకు అభ్యంతరం లేదు అని చెప్తున్నారు. మారిపోతారా లేదా ఇంకా మీరు? సినిమా పిచ్చ వల్ల అక్కడున్న మంచి లైఫ్ని పాడు చేసుకోమాకండి. క్యాస్ట్ వల్ల మీకు ఊరికి అక్కర్లేనిది చేయమాకండి. మన దేశం వచ్చేసిన తర్వాత ఎలాగో మనం రెచ్చిపోతాం కదా, అవునా కదా? ఆ దేశంలో కూడా ఇలాంటివి చేయకుండా చక్కగా ఉండి ఉద్యోగాలు చేసుకోండి. అవినీతి అంటారా? మంచి శాలరీలు, మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు. చక్కగా అన్నీ అందుబాటులో దొరుకుతాయి, బాగుంటుంది. ఇక్కడ ఎక్కడన్నా లీటర్ పాలు ₹2 దొరుకుతుందా? అక్కడ మీకు $2 దొరికిపోతుంది. అవునా? అది అర్థమైందా? ఇంట్లో కూర్చుని చెప్పేదాన్ని నువ్వు కూడా చెప్పేదాన్ని అంటే నేను కూడా మీతో పాటు డాలర్లు సంపాదిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. పిచ్చ కామెంట్లు పెట్టకండి, ఓకేనా?